హాయ్ అందరికీ. నేను ఈరోజు మీకు బంతిపూ తోట చూపిస్తున్నానండి. చూసారా? ఎంత బావుందో? ఎన్ని బంతిపూలున్నాయో చూసారా? ఇలా అప్పుడప్పుడు ఫ్లవర్స్ తోటలోకెళ్తే మన మైండ్ అంతా కూడా చాలా రిలీఫ్‌గా ఉంటది. మనశ్శాంతిగా ఉంటది. హాయిగా అనిపిస్తది. చూసారా? ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో బంతిపూలు. కలర్‌ఫుల్‌గా ఉంది కదా తోటంతా. మాకు దగ్గరలో ఉందండి ఈ తోట. కాబట్టి నేను వెళ్ళి వీడియో క్యాప్చర్ చేశాను. చూసారా? ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంది కదా! ఇక్కడే మధ్యలో టమాటా మొక్కలు కూడా వేశారు వాళ్ళు. టమాటాలు గూడా ఉన్నాయి. చూసారా? ఈ సైడ్ అంతానేమో ఇటు సైడ్ అంతా యెల్లో కలర్ ఫ్లవర్స్, ఇటు సైడ్ రెడ్ కలర్ ఉన్నాయి. చాలా అంటే చాలా బావుందండి తోట మాత్రం. ఆ పూల తోటలో నాకసలు బయటికే రాబుద్ది కాలేదండి. ఇక్కడే వంకాయ మొక్కలు కూడా ఉన్నాయి. చూసారా? వంకాయలు. ఇక్కడే మళ్ళీ దోసకాయ తోట గూడా ఉందండి. దోసకాయలు అంటే ఎక్కువ లేవు. కానీ ఉన్నాయి. బాగా లేవు. పండుతున్నాయి. ఇప్పుడే దోరగా ఉన్నాయి కాయలు. ఇక్కడ ఒక తాతయ్య గారు కనిపిచ్చారు. ఆయన దోసకాయలు కోసుకుంటూ కనిపిచ్చారు. ఆయనయి కోసుకొని సంచిలో వేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ టమాటా మొక్కలున్నాయి. టమాటాలు కొన్ని పండినయి. కొన్నేమో పచ్చిగా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడే దీని దగ్గరే మళ్ళీ పత్తి తోటుందండి ఇక్కడ. పత్తి తోటకొచ్చేసాను మళ్ళీ. వాటిని తీస్తున్నావు నన్ను తీయవేంటి వీడియో అని చెప్పేసి అయి అడుగుతున్నాయి పాపం. అందుకని వాటిని గూడా వీడియో తీసేశాను. చూసారా? కాటన్, పత్తి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.